హాయ్, హలో, ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారండి? దేవుని వాక్యం చూసుకుందామండి. దానికంటే ముందుగా ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ పరిచర్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిది. మనము దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుని దగ్గర మనం ఏదన్నా పొందుకోవాలి, మనం ఏదన్నా దేవుణ్ణి అడిగి కోరుకోవాలి, దాన్ని మనం సంపాదించుకోవాలి అని అనుకున్నప్పుడు దేవుని వాక్యము ఒక మాట సెలవిస్తుంది. ఖచ్చితంగా మనము దేవుని సన్నిధికి వెళ్ళటమే కాదు, కానీ దేవుని సన్నిధిలో ఆలకించేవారుగాను, వాక్యాన్ని ఆలోచన చేసేవారుగాను, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునేవారుగాను, వాక్యాన్ని వినగలిగేవారుగాను, వాక్యాన్ని సంపాదించుకున్న వారుగా మనం ఉండగలిగితే ఖచ్చితంగానంట మనకి ఏదైతే ఇష్టమో అది మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా మనకి అది అనుగ్రహిస్తాను అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే ఆ మనస్సు, దేవుని వాక్యానికి తగిన మనస్సు ఏదైతే కలిగి ఉంటారో ఆ మనస్సు కలిగిన వారు అడిగినప్పుడు మాత్రమే పొందుకోవడానికి అవకాశం ఉంటుందని నాకు ఈ వాక్యాన్ని చూసినప్పుడు ఒక ఆలోచన కలిగింది. మీరు కూడా చూడొచ్చు. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో మాట ఉంది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ లార్డ్. నిజమే కదండి? దేవుని మాటలు మనలో నిలిచిన ఎడల, మనము దేవుని యందు నిలిచిన ఎడల ఖచ్చితంగా మనకి ఏదైతే అవసరమైందో అది ఖచ్చితంగా మీరు అడగండి, మీరు పొందుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీలో దేవుని వాక్యం నిలబడుతుందా? నీవు దేవుని వాక్యాన్ని అంగీకరించగలుగుతున్నావా? దేవునికి అనుకూలంగా నువ్వు ఉండగలుగుతున్నావా? దేవునికి వేరుగా ఉండగలుగుతున్నావా అని మనము ఒకసారి ఎవరికి వారుగా మనము ప్రశ్న వేసుకోవాలి. ఖచ్చితంగా దేవుని దగ్గర మనము ఆయనకి అనుకూలంగా నివసిస్తే, అనుకూలంగా ప్రయాణిస్తే, అనుకూలంగా సహవాసం చేస్తే ఖచ్చితంగా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడునని ఖచ్చితంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. కనుక ప్రతి ఒక్కరము కూడా దేవుని వాక్యానికి దగ్గరగా ఉందాం, ఆ వాక్యాన్ని మనలో నివసింపచేద్దాం. ఆ తద్వారా ఏమవుతుంది అంటే మనం అడిగింది ప్రతిదీ కూడా దేవుడు మనకి అనుగ్రహించడానికి ఇష్టపడతారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.